హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి లైనింగ్ బ్లౌజు ఆది బ్లౌజ్ వేసి ఎలా కటింగ్ చేయాలనేది ఇక్కడ చూపించబోతున్నాను. 2 బ్లౌజులు ఒకేసారి ఇక్కడ నేనైతే కట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఒకదానిపైన ఒకటి వేసేసుకొని ఇక్కడ వచ్చేసి లైనింగ్ మనకి వాష్ చేసేసుకున్న తర్వాత ముడతలు లేకుండా ఐరన్ చేసేసుకొని ఓపెన్ ఎప్పుడు కూడా మీకు ఆపోజిట్లో పెట్టుకోండి. ఫోల్డింగ్ ఏమో మనం ఎటైతే కూర్చుంటామో అటు పెట్టుకోండి. ఇక్కడ చేతులు తీస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ 4 మడతల మీద అయితే తీసేస్తున్నా, 2 చేతులు వచ్చేటట్టు. ఇక్కడ కింద వచ్చేసి ఎగుడు దిగుడు లేకుండా లైన్ వేసుకొని కట్ చేసేసుకోండి. మన ఛానల్లో ఏంటంటే కొత్త వాళ్ళకి క్లియర్గా అర్థం అవ్వాలనే విధంగా నేను చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మీకు ఎక్కడైనా డౌట్ ఉన్నా కానీ నాకు కామెంట్ చేస్తే నేను రిప్లై అనేది ఇస్తానన్నమాట. ఇక్కడ వచ్చేసి ఎమ్మింగ్ కోసం 1 ఇంచ్ దగ్గర నేను మార్క్ చేసుకున్నాను. తర్వాత వాళ్ళ సైజ్కి ఇచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదా, దాన్ని ఇలా హ్యాండ్ వేసేసుకోండి. ఇక్కడ ఏంటంటే ఈ హ్యాండ్స్ కంటే కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు. అందుకోసం ఇక్కడ నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా కిందనే పెంచేసుకోండి. ఒక లైన్ వచ్చేసి మనకి ఎమ్మింగ్ కోసం, ఇంకొక లైన్ వచ్చేసి చేతులు పెంచమన్నారు కదా, దానికోసం అనమాట. తర్వాత వచ్చేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకో బ్లౌజ్ కూడా ఇచ్చారనమాట, దాని అంత పొడవు ఉంటే సరిపోతాయి అనేసి దాన్ని బట్టి నేను కొలుసుకుంటున్నాను ఇక్కడ. తర్వాత వచ్చేసి వాళ్ళ హ్యాండ్ ఎంత అయితే ఉందో అంతవరకు ఇక్కడ కుట్టు దగ్గర కంటే కూడా కుట్టు దగ్గర ఒక మార్కు, అలానే మన స్టిచ్చింగ్కి ఇంకొక మార్క్ ఎక్స్ట్రా చేసేసాను. వేసేసి ఇలా లైన్ వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత కట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే చంకలు అతుకులు వస్తాయి, అవి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలా వేసుకోవాలనేది చూద్దాం. ఇక్కడ చేతులు తీసేసిన తర్వాత ఓపెన్ చేసేసుకొని ఇలా వేసేసుకోండి, దానిపైన ఒకటి. ఇక్కడ కూడా సేమ్ కింద ఎక్స్ట్రా ఉంది కదా, ఇక్కడ దిగుడుగా కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసేసి లైన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైజ్ బ్లౌజ్ ఉంది కాబట్టి మనకి దాని ప్రకారమే కొలతలు వేసేసుకుందాం. ఇక్కడ నడుము దగ్గర నుంచి పట్టుకొని వాళ్ళ ఖర్చు వరకు, ఇక్కడ స్టార్టింగ్ నుంచి పెట్టుకొని ఖర్చు వరకు ఒక మార్క్ చేశాను. అలాగే 1/2 ఇంచ్ గ్యాప్లో ఇంకో మార్క్ చేశాను. 1/2 ఇంచ్ ఎందుకంటే మనం వెనక డాట్స్ కోసం అనమాట. ఇక్కడ వచ్చేసి కింద 1/2 ఇంచ్, పైన 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం. తర్వాత వాళ్ళ సైడ్ ఎంత బార్ అయితే ఉందో అంత పొడవు పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా, వాళ్ళ స్టిచ్చింగ్ ఎంత వస్తుంది అనమాట. ఇక్కడ వరకు వాళ్ళ కుట్లు ఉన్నాయి కదా, అదనమాట. కొంచెమేమో మనకి వెనక డాట్స్ పోతే నెక్స్ట్ వచ్చేసి ఖర్చుకి మిగిలింది. కింద ఎంతైతే ఉందో ఖర్చు అంతవరకు ఇక్కడ మార్క్ చేసుకొని ఇలా లైన్ వేసేస్తున్నాను. మన కుట్టు వచ్చేదేమో లోపల లైన్ ఉంది కదా, అక్కడి నుంచి కుట్టు వస్తుంది మనకి, కుట్లు బార్ కుట్లు. నెక్స్ట్ వచ్చేసి హైట్, వెనక వీపు ఉంటుంది కదా, కింద నుంచి డాట్ దగ్గర నుంచి పైన భుజం వరకు పట్టుకొని కింద 1/2 ఇంచ్, పైన 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం మొదలు పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 16 ఇంచులు అయితే వచ్చిందనమాట మొత్తం. అంటే 1 ఇంచ్ స్టిచ్చింగ్ పోతే 15 ఇంచులు బ్లౌజ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వీళ్ళకి 2 ఇంచుల వరకు నెక్ తీస్తున్నాను. ఇక్కడ మొత్తం వచ్చేసి 6 ఇంచులు పెడుతున్నాను. 2 నెక్ తీసుకుంటే 4 భుజం. భుజం అంటే 1 ఇంచు పోతే 3 ఇంచులు మనకి షోల్డర్ ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి వీప్ కప్పు. వీప్ కప్పు కూడా కింద 1/2 ఇంచ్, పైన 1/2 ఇంచ్ స్టిచ్చింగ్కి. పైన 2 తీసాను కాబట్టి ఇక్కడ 2.5 తీసుకోండి. పైన 2, కింద 2.5 తీసుకున్న తర్వాత ఇలాగా లైన్ వేసేసుకొని దీంట్లోనే రౌండ్ మెడ అయితే రౌండ్, స్క్వేర్ అయితే స్క్వేర్ అలా ఉంచేసేయండి. ఇక్కడ నేను వచ్చేసి రౌండ్ పెడుతున్నాను. కింద 2.5 ఎందుకు తీసుకోమన్నానంటే కొంచెం రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది. అదే 2నే తీసారంటే ఇలా దగ్గరికి అయిపోతుంది అనమాట. అందుకనేసి
కింద 2.5 తీసుకోవాలి, పైన 2 తీసుకోవాలి. ఈ 2 అనేది మన బ్లౌజ్ని బట్టి ఉంటుందన్నమాట. పెద్ద బ్లౌజుల వాళ్ళకి 2.5, 2.5 అలా తీసుకుంటాము. ఇక్కడ వచ్చేసి పైన 6 తీసాను కదా, మిడిల్లో కూడా ఇక్కడ చంక డౌన్ కూడా 6 ఇంచులు తీస్తున్నాను. 6 ఇంచుల దగ్గర మార్క్ చేసేసుకొని ఈ చంకలో 1.5 లేదా 1 వరకు పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను వచ్చేసి 1.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని రౌండ్ వేసేసాను. ఇలా రౌండ్ తీసేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి డ్రాయింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి భుజాలకి ఎదురుగా డాట్స్ వస్తాయి అన్నమాట, వెనక డాట్స్. ఇప్పుడు కటింగ్ చేసేసుకుందాం. ఇక్కడ వచ్చేసి 2 బ్లౌజులు కదా, 2 కూడా సేమ్ రౌండ్ నెక్కే తీస్తున్నాను. ఈ బ్లౌజు నడుము వచ్చేసి 38 ఇంచులు అనమాట. 38 ఇంచుల వాళ్ళకి నేను ఈ కొలతలు తీసుకున్నాను. అదే 40, 42, 44 ఉన్న వాళ్ళకి ఇంకొంచెం పెద్ద సైజులు వస్తాయి అనమాట. నెక్ వచ్చేసి 2.5 అలా పెరుగుతూ ఉంటే హైట్ పెరుగుతుంది, చంక డౌన్ పెరుగుతుంది, అలా దాన్ని బట్టి వేసుకోవాలన్నమాట మనం. ఇప్పుడు వచ్చేసి వెనక పార్ట్ తీసుకున్నాం, చేతులు తీసుకున్నాం. ఇప్పుడు ముందు పార్ట్ తీసుకోవాలి. ముందు పార్ట్ కోసం వెనక పార్ట్ కట్ చేసుకున్న తర్వాత దాన్ని తీసుకొచ్చి ఇక్కడ క్రాస్గా వేసుకోవాలి. ఇది వచ్చేసి క్రాస్ బ్లౌజ్ కాబట్టి నేను క్రాస్గా వేసుకున్నాను. కింద కూడా చూసుకోండి మరి అన్ని పొరలు ఉన్నాయో లేదో, లేదంటే మళ్ళీ అతుకులు వస్తాయి, అందుకనేసి చెక్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి వెనక పార్ట్ ఎంత అయితే ఉందో అంతవరకు ఇక్కడ నేను మార్క్ చేసేసుకుంటున్నాను. పొడవు, అలానే వెడల్పు, చంక, భుజము అన్నీ కూడా మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసేసిన తర్వాత ఇంకా వెనక పార్ట్ తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా ఒకసారి మార్క్ చేసేసుకోండి. భుజం పైన ఒక 1/2 ఇంచు వదిలిపెట్టుకొని ఇక్కడ మార్క్ చేసేస్తున్నాను. నెక్ ఏంటంటే కొంచెం పైకే తీసుకోండి, తర్వాత మళ్ళీ చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఎందుకంటే ముందే పెద్ద తీస్తారంటే మళ్ళీ పైకి చేయలేమన్నమాట. అందుకనేసి తీసుకునేటప్పుడు కొంచెం చిన్నగానే తీసుకోండి. ఈ చంకలో వచ్చేసి ఒక 1/2 ఇంచ్ వరకు లోతు తీసుకుంటున్నాను. ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే లోతు తీసుకోవాలి, వెనక పార్ట్కి అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి పొడవు కొలుసుకుంటున్నాను. ఇక్కడ షేప్ బెల్ట్ వరకునే, మళ్ళీ విడిగా మనం షేప్ బెల్ట్ వేస్తాం కాబట్టి షేప్ బెల్ట్ని కొలవద్దు. ఈ 3 చుక్కల్ని కూడా ఇలా కలిపేసుకోండి. ఈ ఫ్రంట్ వచ్చేసి మీరు 4 హుక్స్ దగ్గర మార్క్స్ చేసుకుంటే సరిపోతుంది, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇంకా కటింగ్ చేసేస్తున్నాను. ఇక్కడ 1కి 4 సార్లు చూస్తేనే మీకు కటింగ్ అనేది అర్థమవుతుంది. తొందరగా ఎవరికో కానీ కటింగ్ అనేది అర్థం కాదనమాట. కుట్టడం అయితే కుట్టేస్తారు కానీ కటింగ్ అనేది తొందరగా రాదు ఎవరికో కానీ. అందుకనేసి ఒక వీడియో చూసేదానికంటే కూడా 2-3 వీడియోలు చూస్తేనే మీకు తొందరగా అర్థమవుతుంది. మీ బ్లౌజ్ మీద మీరు కట్ చేసుకొని మిషన్ ఉంటే కుట్టుకుంటే తొందరగా వచ్చేస్తుంది బ్లౌజు. మనం నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి కంపల్సరీ మిషన్ ఉండాలన్నమాట. ఎవరిని అడిగినా కానీ 1 రోజు ఇస్తారు, 2 రోజులు ఇస్తారు, రోజు అయితే ఇవ్వరు కదా. అందుకనేసి మీరు నేర్చుకోవాలి, మేము కుట్టుకోవాలి అనుకున్న వాళ్ళు మిషన్ అనేది కొనేసుకుంటేనే మంచిది. కొత్తది కొనుక్కోలేకపోతే సెకండ్ హ్యాండ్ కూడా అమ్ముతూ ఉంటారు. ఇళ్ళలో ఉన్న వాళ్ళు కూడా వద్దనేసి అమ్మేస్తుంటారు కదా, అలాంటివి కూడా కొనుక్కోవచ్చు. ఇక్కడ వచ్చేసి షేప్ బెల్ట్ తీస్తున్నాను. షేప్ బెల్ట్కి ఇక్కడ వచ్చేసి వాళ్ళ సైజ్ బ్లౌజ్ ఉంది కదా, దానికంటే కూడా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రానే తీసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు,
తగ్గకుండా చూసుకోండి, మళ్ళీ జాయింట్ వేయాల్సి వస్తుంది. ఇక్కడ షేప్ బెల్ట్, వాళ్ళ షేప్ బెల్ట్ కంటే కూడా కింద 1/2 ఇంచు పైన 1/2 ఇంచు స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా తీసుకోండి. కుట్టిన తర్వాత వాళ్ళ బెల్ట్ షేప్ బెల్ట్ ఎంత ఉందో అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనకి ఇవి 2 అవి 2 వచ్చినాయి కదా, ఇంకొక మనం కుట్టేటప్పుడు ఇంకొక 2 తీసుకుందాం. మొత్తం 4 కావాలి కాటన్వి షేప్ బెల్ట్లు. మెయిన్ క్లాత్ వచ్చేసి 2 ఉంటే సరిపోతుంది బయట పక్కకి. ఇంక లైనింగ్ అంతా కూడా మనకి కట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాము. ఈ 2 కూడా పట్టు బ్లౌజులు అనమాట. నేను కుట్టేటప్పుడు వాటికి పైపింగ్ అనేది వేశాను. మన ఛానల్ చూస్తూ ఉంటే మీకు ఎలా స్టిచ్చింగ్ చేశాను అనేది కూడా అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి ఎక్కడైతే సరిపోతుందో ఇలా వేసేసుకోండి. ముందు పార్టు చేతులు అలానే వెనుక పార్టు అన్నీ కూడా వేసేసుకోండి, అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి చేతులకి ఏంటంటే లైనింగ్ అతుకులు వేసుకుంటాం, పైన అనేది మనకి అతుకు లేకుండా తీసుకుందాం. ఇక్కడ పైన ఇంకా అతుకు వేసుకోకుండా కటింగ్లోనే కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి క్రాస్ కటింగ్ కదా, మెయిన్ క్లాత్ కూడా క్రాస్గానే తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఎక్కడ సరిపోతున్నాయో అక్కడ ఇలా జరుపుకోండి, ముక్క వేస్ట్ అవ్వకుండా. కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టే కట్ చేసుకోండి. మరి కరెక్ట్గా కట్ చేయకుండా మనం జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, చేతులకి కొంచెం ఎక్కువ తీస్తున్నాను. ఇంకా లోపల సైడ్ అతికేసుకుంటే సరిపోతుంది, పైన లేకుండా. ముందు పార్ట్ తీసుకున్నాం, అలానే చేతులు తీసుకున్నాం. ఇప్పుడు వెనక పార్ట్ ఇదే విధంగా ఇంకొక బ్లౌజ్ కూడా కట్ చేసేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం కుట్టేటప్పుడు కటింగ్ అంతా కూడా ఇంకా ఎక్స్ట్రా కటింగ్ ఏమన్నా ఉంటే చేసుకుందాము. ఇక్కడైతే మనకి అర్జెంట్ కాబట్టి నేను ఫాస్ట్గా ఇక్కడ నేను కట్ చేసేస్తున్నాను. ఒక్కొక్కసారి అర్జెంట్ ఉంటాయి అనమాట. ఒకే సైజు వాళ్ళు 2-3 బ్లౌజులు ఉన్నప్పుడు నేనైతే ఎక్కువ శాతం అయితే ఇలానే ఒకదానిపైన ఒకటి వేసేసి ముందైతే కట్ చేసి పెట్టేసుకుంటాను. అన్నీ కట్ చేసి పెట్టేసుకొని ఇంకొకటేసారి మిషన్ ఎక్కామంటే మళ్ళీ అన్నీ కూడా మనం ఇంకా లెగకుండా కుట్టేసుకోవచ్చు అనమాట. కట్ చేసేస్తుంటే, లేదంటే ఒకటి కట్ చేసుకొని మళ్ళీ దిగి మళ్ళీ కట్ చేసుకోవాలంటే లేట్ అవుతుంది. అదే విడివిడిగా అయితే మనం తప్పదు, ఇంకొకటే సైజు వాళ్ళవి ఇలా కట్ చేసేసుకోవచ్చు. రౌండ్ నెక్కి పైపింగ్ వేసి ఎలా కుట్టుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడైతే లైనింగ్ తీసుకున్నాను, అలాగే మెయిన్ క్లాత్ తీసుకున్నాను. ఈ 2 కూడా ముందు జాయిన్ చేసేసుకోండి. మనం ఎప్పట్లాగానే లైనింగ్కి మెయిన్ క్లాత్కి ఎలా జాయిన్ చేసుకుంటామో అలా అయితే ఇక్కడ జాయిన్ చేసేస్తున్నాను. మీకు తక్కువ టైంలోనే నేను ఇక్కడ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూపించేస్తున్నాను. ఇంకా లైనింగ్ అతుక్కోవడం అంటే ఇంకా అందరికీ వస్తుంది కాబట్టి ఇక్కడ కొంచెం స్పీడ్ పెట్టేశాను అనమాట. ఇక్కడ అలా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్న తర్వాత ఇలా మధ్యలోకి షోల్డర్కి ఎదురుగా డాట్స్ అయితే వేసుకోవాలి. ఒక 1/2 ఇంచు పట్టుకొని పొడవు వచ్చేసి 4 ఇంచులు కానీ 3.5 కానీ పొడవు వేసుకోవాలి. చివరికి వచ్చేసరికి కొంచెం పట్టుకోండి, కింద ఎక్కువ పట్టుకొని సన్నగా పైకి వచ్చేసరికి ఇలా ఇక్కడ నేను వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా సన్నగా పెట్టేసుకోవాలి.
ఇలా డబుల్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వెనక నడుము పట్టి కూడా వేసేసుకుందాం. ఇక్కడ నేను ఏంటంటే కూర పీస్ తీసుకున్నాను కాబట్టి ఇంకా మడత పెట్టుకోవట్లేదు. ఇక్కడ డాట్స్ దగ్గర చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా తీసేస్తున్నాను. ఆ ఎక్స్ట్రా పీస్ ఏంటంటే మీకు ఉక్సులు పట్టి వేసేటప్పుడు ఉపయోగపడుతుంది, పక్కన పెట్టుకోండి. ఇక్కడ పైన ఒక స్టిచ్ వేసేసి ఇంకా మనకి వెనక పార్ట్ రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ వచ్చేసి చేతులకి ఏంటంటే ఇక్కడ చంకలో ఒక చిన్న పీస్ తగ్గిందని చెప్పాను కదా కటింగ్ వీడియోలో. మనం కటింగ్ చేసేటప్పుడు తగ్గిన దగ్గర ఇక్కడ మనమైతే చిన్న చిన్న పీస్ జాయిన్ చేసుకోవాలి. ఇలా 4 పక్కల కూడా చిన్న చిన్న పీసులు జాయిన్ చేసేసిన తర్వాత ఇక్కడ ఎమ్మింగ్ కోసం నేను మడత పెడతాను కాబట్టి ఇంకా మనం టర్న్ చేయట్లేదు కాబట్టి కుట్టుకున్న ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి కిందకి వెళ్ళిపోయేటట్టు చూసుకోండి మధ్యలోకి. ఇలా ఒక కుట్టు వేసేసిన తర్వాత మనం 1 ఇంచ్ ఎమ్మింగ్కి ఉంచుకున్నాం కదా, దాన్ని ఇలా మడత పెట్టేసి దీనిపైనంగా ఒక పెద్ద కుట్టు పెట్టేసి వేసేస్తున్నాను. ఎమ్మింగ్ చేసిన తర్వాత ఈ కుట్టు అయితే విప్పేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చుట్టూ కూడా జాయిన్ చేసేసుకోండి. ఈ విధంగా జాయిన్ చేసుకొని ఇంకా ఇంకో చెయ్యి కూడా సేమ్ ఇలానే ఒక చెయ్యి అలా స్టిచ్ చేసుకున్నాము, ఇంకోటి కూడా అలాగే స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఒక చేతి పైన ఇంకో చెయ్యి ఇలా వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి పొడవది చెక్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసేసుకుందాము. ఇక్కడ ఈ బ్లౌజ్ కంటే కూడా 1 ఇంచ్ మనం పెంచుకున్నాం కాబట్టి ఆ 1 ఇంచ్ని కిందకి పెట్టేసుకొని ఇంకా హ్యాండ్ వేసేసుకొని వాళ్ళ కుట్టు ఎక్కడి వరకు అయితే ఉందో దానికంటే కూడా ఒక 1/2 ఇంచ్ పైకే పెట్టుకోండి. మళ్ళీ మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత వాళ్ళ హ్యాండ్ ఎంత అయితే ఉందో అంత వచ్చేస్తుంది. ఇక్కడ ఎక్స్ట్రా పీస్ అయితే నేను కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసేసి భుజాల పైన ఇలా సిజర్ మార్క్ ఇచ్చేసుకొని పచ్చిగా పెట్టేసుకోండి. ఇక్కడ సైడ్ కూడా కట్ చేసేసుకొని నీట్గా ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇలా చేతులు అనేది పక్క పక్కన వేసుకొని లోతు తీసుకోవాలి. ఇలా పక్క పక్కన వేసుకొని లోతు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే రెండు కూడా మన ముందుకే వస్తాయి అన్నమాట. అందుకనేసి చేతులు ఎప్పుడు కూడా ఇలా పక్క పక్కన వేసుకొని లోతు తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి లైనింగ్ మెయిన్ క్లాత్ కూడా జాయిన్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే మనం కట్ చేసుకున్నాం కదా, మనం ముందు వేసిన కుట్టు అనేది పోయిందనమాట. అందుకని మళ్ళీ ఇంకొకసారి నేను స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ మీకు అర్థం అవ్వాలని నేను క్లియర్గా చూపిస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ముందు భాగం ఇలా పక్క పక్కన వేసేసుకొని దీనిపైన మనం మెయిన్ క్లాత్ వేసుకోవాలి. ఇలా పక్క పక్కన వేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఏంటంటే కొత్త వారికి ఇంకా ఒకటి ముందుకి ఒకటి వెనక్కి అయిపోకుండా సమానంగా రెండు కూడా ఫ్రంట్కి ఇలాగా వచ్చేస్తాయి అనమాట. లేదు విడివిడిగా జాయిన్ చేసుకున్నారంటే మళ్ళీ విప్పుకోవాల్సి వస్తుంది. ఒకటేమో మెయిన్ క్లాత్ లోపలికి వెళ్తుంది, ఒకటేమో బయటకు వస్తుంది. అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా పక్కనే వేసేసుకొని ఇలా మెయిన్ క్లాత్ జాయిన్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. ఇలా చుట్టూ కూడా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు డాట్లు వేసేస్తున్నాను. ఇక్కడ భుజాలకు ఎదురుగా మెయిన్ డాట్ అయితే వస్తుంది. ఇక్కడ వెడల్పు వచ్చేసి 2.5, పొడవు వచ్చేసి 2.5 తీసుకున్నాను. మెయిన్ డాట్ వచ్చేసి ఈ సైడ్ కూడా ఒక 1/2 ఇంచ్ పట్టుకొని పొడవు వచ్చేసి 2.5 ఇంచులు ఉండేటట్టు తీసుకుంటున్నాను. ఇది చంక డాట్ వచ్చేసి ఇక్కడ 3.5, పొడవు వచ్చేసి 3.5 తీసుకుంటున్నాను. వెడల్పు కూడా ఒక 1/2 ఇంచే. జస్ట్ ఎక్కువ నాలుగు ఎక్కువ డాట్స్ పట్టుకోండి, కొంచెం ఇలా వెడల్పుగా. తక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ పట్టుకోండి క్లాత్ అనేది. ఇక్కడ ఇంకో సైడ్ కూడా సేమ్ వేసేస్తున్నాను. పెద్ద డాటు అలానే మధ్యలోది, నెక్స్ట్ వచ్చేసి చంక దగ్గరది. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి షేప్ పట్టీలు జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ షేప్ పట్టీలు ఏంటంటే మెయిన్ క్లాత్ నేను ఇక్కడ 2 తీసుకుంటున్నాను. లైనింగ్ కూడా 4 పీసులు తీసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ షేప్ బెల్ట్ కూడా పక్కన వేసేసుకొని మెయిన్ క్లాత్ పైన వేసుకొని ఇలా స్టిచ్ చేసేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల రెండు కూడా బయట పక్కకి నీట్గా వచ్చేస్తాయి. ఎప్పుడు కూడా ఇలా పక్కనే వేసుకొని మీరు లైనింగ్ అనేది పైన మెయిన్ క్లాత్ వేసుకుంటే
కరెక్ట్గా వచ్చేస్తాయి, ఒకటి లోపలికి ఒకటి బయటికి కాకుండా. అందుకనేసి నేను కొత్త వారికి బాగా అర్థం అవ్వాలనే విధంగా నేనైతే ఇక్కడ నేర్పిస్తాను. ఇక్కడ వచ్చేసేసి మనం మెయిన్ క్లాత్ లైనింగ్ జాయిన్ చేసేసుకున్నాం కదా బయట పక్కవి. ఇప్పుడు లోపల పక్క వేసేటి లైనింగ్ అనమాట. వీటిని ఇక్కడ నేను చూస్తున్నారా, లైనింగ్ మెయిన్ క్లాత్ ఉన్నదేమో బయట పక్క పెట్టాను, మెయిన్ క్లాత్ సైడు. ఇక్కడ లైనింగ్ ఒకటే ఉన్నది, లోపల పక్కకు పెట్టుకున్నాను. ఇలా పెట్టేసుకొని ఇక్కడ పెద్ద డాట్ని కొంచెం మడత పెట్టుకొని లోపలికి ఇంకా పావించి పట్టుకొని ఇలా స్టిచ్ వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇలా బయట పెట్టేసుకొని వెనక పార్ట్ ఉంది కదా మనకి, అది కొలిసేసుకోండి. ఇలా 4వ డాట్ వద్దనుకున్న వాళ్ళు ఇలా వెనక పార్ట్ వేసుకొని కొలుసుకొని, అలానే ఇటు సైడు ఉక్సుల పట్టి ఎంత ఉందో చూసుకొని ఇలా మార్క్ పెట్టేసుకొని, మిగిలిన క్లాత్ అంతా కూడా ఇక్కడ లోపలికి పెట్టేస్తున్నాను. ఇలా లోపల పెట్టేసుకొని ఇంకా కుట్టు వేసేసుకోవడమే. ఈ క్లాత్ లోపల ఉండి ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ స్టిఫ్గా ఉంటుంది కొంచెం, అందుకనేసి ఎంత క్లాత్ ఉంటే అంత నేను పెట్టేస్తున్నాను. ఇంకా కట్ చేయకుండా, ఇక్కడ తక్కువనే ఉందిలేండి, మనం కరెక్ట్గానే తీసుకున్నాం కాబట్టి. ఇంక ఇక్కడ లైన్ చేసేసుకోండి స్ట్రైట్గా. ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకున్న తర్వాత ఇలాగ మనకి ఒక సైడ్ రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే లైనింగ్ లోపల పక్కకి, అలానే మనం రెడీ చేసి పెట్టుకున్న లైనింగ్ మెయిన్ క్లాత్ ఉంది అది బయట పక్కకు పెట్టేసుకొని ఇంకా స్టిచ్ వేసేసుకోవడమే. ఇక్కడ పెద్ద డాట్ కొంచెం ఇలా లోపలికి మలుచుకోండి. అది బయటికి కుట్టు మీద పడితే ఏమవుతుందంటే మనకి పట్టేసినట్టుగా ఉంటుంది. అలా పట్టినట్టు లేకుండా ఉండాలంటే పెద్ద డాట్ని లోపలికి మర్చుకోవాలన్నమాట. ఇలాగా పైన స్టిచ్ వేసేస్తున్నాను. ఇలా 2 రెడీ చేసేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాజా పట్టీ వేసిన, కాజా పట్టీ కోసం ఇక్కడ మనం నెక్ దగ్గర తీస్తాం కదా రౌండ్ది క్లాత్ అనేది, అది సరిపోతుంది మనకి. ఇక్కడ 2 ఇంచెస్ ఉంటుంది, అది కరెక్ట్గా సరిపోతుంది. అది లేకపోతే మీరు వేరేదైనా ఒక 2.5 కట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఉక్సులు కాజా పట్టీకి సరిపోతుంది. 2.5 ఇంచుల ముక్క కట్ చేసుకుంటే. అలానే మెయిన్ క్లాత్ లైనింగ్ కూడా పెట్టుకోండి. ఇక్కడ 2 పెట్టుకోవడం వల్ల కొంచెం దళసరిగా ఉంటుంది. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కాజా పట్టీ వేసేసుకోవాలి. కాజా పట్టీకి ఏంటంటే లోపల నుంచి కుట్టి బయటకు తీసుకొస్తాము, ఉక్స్ పట్టీకి పైనుంచి కుట్టి లోపలికి మడుచుతాం అనమాట. అదే తేడా. ఇక్కడ 1/4 ఇంచ్ గ్యాప్లో ఇంకో స్టిచ్ వేసేసుకోండి. దీని మధ్యలో మనకి కాజాలు వస్తాయి. ఇక్కడ పైనుంచి కుడుతున్నాను ఉక్సులు పట్టి. ఇక్కడ క్లాత్ అంతా కూడా మీరు 1/4 ఇంచ్ పట్టుకుంటే సరిపోతుంది. దీనిపైన ఇంకో కుట్టు వేసేస్తున్నాను. ఇలా మలిచేసుకొని రిప్ లాగేసుకొని ఇంకా స్ట్రైట్గా కుట్టేసుకోవడమే. ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా వేసేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి నెక్ ఒకసారి చెక్ చేసుకోండి. పైన మనం భుజం పైన కుడతాం కదా, దాన్ని వదిలిపెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టేసుకొని ఇలా కొలుసుకోండి. మీకు ఎక్స్ట్రా ఉంది అనిపిస్తుంటే ఇక్కడ లైన్ వేసేసుకొని ఆ లైన్ మీద మళ్ళీ ఒక కుట్టు వేసేసుకొని తర్వాత కట్ చేసుకోవాలి. మీరు కుట్టు వేసుకోకుండా కట్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ ముడతలు వచ్చేయడం, లైనింగు మెయిన్ క్లాత్ విడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి కట్ చేసేసుకున్న తర్వాత ఇలా కాజా పట్టీ పైన ఉక్స్ పట్టీ పెట్టేసి 2 కూడా సమానంగా ఉన్నాయిలా ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కువ తక్కువ లేకుండా చూసుకుంటే మనకి ఫ్రంట్ నెక్ అనేది రౌండ్గా నీట్గా ఉంటుంది. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉంది కాబట్టి కాజా పట్టీ సైడు ఇక్కడ కూడా లైన్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. అలాగే బ్యాక్ పార్ట్ ఇక్కడ వేసేసుకొని వెనుక పార్ట్ పైన ముందు పార్ట్లు వేసేసుకొని ఇలా భుజాలు జాయిన్ చేసేసుకుందాం. భుజం పైన ఒక 1/2 ఇంచ్ వరకు పట్టుకోండి. డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అంతే రిప్ లాగేసుకోవాలి. ఆ చివర కూడా రిప్ లాగేసుకోండి. రిప్ లాగేసుకొని డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎక్కువ తక్కువ లేకుండా లైన్ చేసేసుకోండి. ఇక్కడ చేతులు జాయిన్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనం
లోతు తీసుకున్నాం కదా, ఆ లోతు ముందు పక్కకు వచ్చేటట్టు చూసుకొని భుజం పైన మనం సిజర్ మార్క్ ఇచ్చుకున్నాం కదా గచ్చుకలాగా, దాన్ని భుజం పైన పెట్టేసుకొని ఇలా కొలుసుకొని ఇక్కడి నుంచి కుట్టేస్తున్నాను. మీకు ఇలా రావట్లేదు అనుకుంటే భుజం పక్కన పైనుంచి ఇటు సైడ్ అటు సైడే జాయిన్ చేసుకోండి. ఫస్ట్ స్టిచ్ ఏంటంటే భుజం దగ్గర నుంచి ఇటు ఇటే అటు అటే జాయిన్ చేసుకున్న తర్వాత అప్పుడు రెండో కుట్టు వేసినప్పుడు మనం ఆ చివరి నుంచి వేసుకుంటే సరిపోతుంది. కొత్త వాళ్ళకైతే ఇలా రావట్లేదు అనుకున్న వాళ్ళకైతే అలా చేయండి. లేదు మాకు ప్రాక్టీస్ ఉంది, ఇలాగా మేము కరెక్ట్గా భుజం మీదకి తేగలుదాం సిజర్ మార్క్ అనేది అనుకున్న వాళ్ళు ఇలా స్టార్టింగ్ నుంచి కుట్టేసుకోండి. ఇక్కడైతే డబుల్ స్టిచ్ వేసుకోవాలి. అలానే 1/2 ఇంచ్ వరకు పట్టుకోవాలన్నమాట. క్లాత్ కూడా చేతులు కదా, మళ్ళీ 1/4 ఇంచ్ పట్టుకుంటే మనం లాగినప్పుడు విడిపోతాయి కుట్లు, అందుకనేసి ఒక 1/2 ఇంచ్ వరకు పట్టుకోండి. ఇక్కడ ఇంకో సైడ్ కూడా సేమ్ డబుల్ స్టిచ్ వేసి జాయిన్ చేసేసుకోవాలి. మీకు ఏంటంటే ఫ్రెండ్స్ ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా నేనైతే తక్కువ టైంలోనే చూపించేస్తున్నాను అనమాట. కొంచెం మనకి అవసరం లేని దగ్గర కొంచెం స్పీడ్ పెడతాం అలా చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనం ఎలా కొలుసుకోవాలనేది ఇక్కడ చూద్దాం. వెనుక పార్ట్ని మధ్యలోకి మడత పెట్టుకొని, అలానే సైజ్కి ఇచ్చిన బ్లౌజ్ కూడా మధ్యలోకి మడత పెట్టుకొని ఇలా మార్క్ వేసేసుకోండి. ఫ్రంట్ సైడ్ కూడా అంతే, కాజా పట్టీ పైన ఉక్స్ పట్టీ పెట్టేసి ఉక్స్ పట్టీ సైడ్ కొలుసుకోవాలి. మన సైజ్కి ఇచ్చిన బ్లౌజ్ ఏంటంటే ఉక్స్ పట్టీ సైడే కొలవాలి. ఇలా కొలిసేసుకున్న తర్వాత ఇక్కడ పీచులు అవి రాకుండా ఇక్కడ మంచి వైపున ఒక చివరికి ఒక స్టిచ్ వేసేస్తున్నాను. ఇక మనకి ఇంట్లో ఓవర్లాక్ ఉండదు కదా, షాపుల్లోకి అయితే ఓవర్లాక్ చేస్తారు. ఇక్కడ పీసులు రాకుండా పట్టు క్లాత్లు కాబట్టి ఇలా నేను పట్టు క్లాత్లు అనే కాదు, ఏ క్లాత్లకైనా ఇలా వేసేసుకోండి, నీట్గా ఉంటుంది చూడడానికి. ఇలా మంచి సైడు చివరికి ఇలా మనం ఎమింగ్ పుంచుకున్నాం కదా, నడుము పట్టిని మడత పెట్టేసి ఇలా బారుగా చివరికి కుట్టయితే వేసేస్తున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత మీకు ఎక్కువ అనిపిస్తే కట్ చేసేసేయండి కొంచెం. తర్వాత దీన్ని ఇలా మలిచేసుకొని లోపల పక్కన మనం ఇంకా 3 కుట్లు అయితే వేసేసుకోవాలి. కొలుసుకున్నాం కదా ఆల్రెడీ, ఇటు సైడ్ 3 అటు సైడ్ 3 కుట్లు వేసేసుకుందాం. ఇక్కడ చెయ్యి ఎంత వెడల్పు ఉందో చూసుకొని ఇక్కడ మార్క్ చేసేస్తున్నాను. అలానే చంక దగ్గర కూడా ఇలా కొలిసేసుకోండి. చంక వెడల్పు కొలిసేసుకొని ఇంకా స్ట్రెయిట్గా వచ్చేయడం. ఇలా రిఫ్ లాగ్ కూడా మర్చిపోద్దు. ముందు పక్క ఫస్ట్లోని లాస్ట్లోని కూడా రిఫ్ లాగుతూ ఉండాలి. ఇటు సైడ్ కూడా అంతే సేమ్. ఇలా ఒక చెయ్యి ఆల్రెడీ మనం కొలుసుకున్నాం కదా, దాన్ని వేసుకొని ఇంకొక సైడ్ కూడా కొలిసేసుకోవాలి. అంతే. ఈ బార్ కుట్లు ఎప్పుడు కూడా వంకర లేకుండా స్ట్రెయిట్గా ఉండేటట్టు చూసుకోండి. అదే వంకర వచ్చిందంటే అటు ఇటు మనకి వేసుకున్నప్పుడు ముడతలాగా ఉంటాయి అన్నమాట చూసేదానికి, అందుకని స్ట్రెయిట్గా ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను కొలుస్తున్నాను, కరెక్ట్గా మనకైతే సమానంగా వచ్చేసింది. ఇంక ఇదే విధంగా 1/2 ఇంచ్ గ్యాప్లో 3 స్టిచ్లు మనకి ఇష్టం అనమాట. ఖర్చు ఎక్కువ ఉంది కాబట్టి 4 వేసుకోవచ్చు, 5 వేసుకోవచ్చు. వాళ్ళు కస్టమర్ ఎలా చెప్తే ఇంకా అలాగా వేసేయాల్సి వస్తుంది. ఇక్కడ వచ్చేసి శారీ అంతా ఈ కలర్ పింక్ కలర్ వచ్చిందనమాట, అందుకనేసి నేను పింక్ కలర్ తోటి పైపింగ్ అయితే వేస్తున్నాను. వేసి ఇక్కడ నేను క్రాస్గా కట్ చేసుకున్నాను, పీస్లు క్రాస్గా కట్ చేసుకొని చివర ఒక గోలంత మడత వేసేసుకొని ఇటు సైడ్ మనం గోట్ లాగా అయితే నేను ఇక్కడ థ్రెడ్తో అయితే వేయట్లేదు, నార్మల్గా వేసేస్తాను. చూస్తున్నారు కదా, ఒక 1/2 ఇంచ్ పట్టుకొని మెడ చుట్టూ కూడా మనం ఇలా కుట్టేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్ అనుకోకుండా నేను లాస్ట్లో వేస్తున్నాను కాబట్టి చేతులకి ఫస్ట్లోనే వేసుకోవాలి. ఫస్ట్లో కుదరలేని వాళ్ళకి ఎలా వేసుకోవాలనేది ఇక్కడ చూపిస్తాను నేను.
లాస్ట్కి వచ్చేసరికి చిన్న కట్ చేసి మడత పెట్టేసుకొని కుట్టేసుకొని ఇంకా చుట్టూ కూడా అక్కడక్కడ చిన్న చిన్న ఇలాగా ఘాట్లు పెట్టేసుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఇలా బయటకు తీసుకొచ్చి సన్నగా మన థ్రెడ్ పైపింగ్ ఎలాగైతే ఉంటుందో అలాగా సన్నగా వేసేసుకోండి కుట్టు. చూస్తున్నారు కదా, ఇలా మనం చూసేదానికి సన్నగా థ్రెడ్ పైపింగ్ లానే ఉంటుంది. ఇలా పింక్ కలర్ మీదకి కుట్టు అనేది పడకుండా మధ్యలో పడేటట్టు వేసుకోండి. చివరికి వచ్చేసరికి రిప్ లాగేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత సన్నగా అయితే వచ్చేసిందో. నెక్ ఫ్రంట్ బ్యాక్ కూడా రౌండ్గా నీట్గా తిరిగేసింది. లోపల ఎమింగ్ కావాలంటే ఎమింగ్ వేసుకోవచ్చు, లేదంటే ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో మిషన్ కుట్టే వేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను మిషన్ కుట్టే వేసేస్తున్నాను ఒక పాదం గ్యాప్లో. చూస్తున్నారు కదా, పాదం అంటే లోపల సైడు ఒక పాదం గ్యాప్లో అయితే ఇక్కడ డబుల్ స్టిచ్ వేసేస్తున్నాను నేను. అదే కుట్టు పక్కన ఇంకొక కుట్టు వేసేస్తున్నాను, ఇంకా ఎమింగ్ చేయకుండా. ఇలా కూడా బాగానే ఉంటుంది, లేదంటే ఇలా వద్దనుకున్న వాళ్ళు ఎమింగ్ చేసుకున్నా బాగానే ఉంటుంది. ఇలా కుట్టేసుకున్న తర్వాత మనం నెక్ అయితే కంప్లీట్ అయిపోద్ది. ఇంకా చేతులకు వేసుకోవాల్సి వస్తుంది. చేతులకు కూడా సేమ్ క్రాస్ ఉంటే క్రాస్ వేసుకోవచ్చు, లేదంటే స్ట్రైట్ పీస్ కూడా తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ నెక్ రౌండ్ అయితే నీట్గా వచ్చేసింది కదా. ఇలా మనకు బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి చేతులకు వేస్తున్నాను. చేతులకు ఏంటంటే స్ట్రైట్ పీసే తీసుకొని అటు ఇటు మలిచేసుకొని కొంచెం బయటికి కనపడేటట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూస్తున్నారు ఫ్రంట్ నెక్ ఎంత రౌండ్గా అయితే వచ్చేసిందో, నీట్గా రౌండ్గా వచ్చేసింది. ఇలా స్ట్రైట్ పీస్ తీసుకొని అటు ఇటు మధ్యలోకి మడత పెట్టేసుకొని ఇక్కడ బయటికి కొంచెం కనపడేటట్టు వేసేస్తున్నాను. ఇంకా చేతులు కుట్టినాక వేసామని అస్సలు అనిపించదు అనమాట. అందుకనేసి ఇక్కడ నేను నీట్గా ఇక్కడ కట్ చేసేసుకొని కొద్దిగా లోపలికి పెట్టేసుకొని, ఆల్రెడీ చేయి కొంచెం లూజ్గా ఉంటుంది, ఇంకా దాన్ని రెండు కలిపి మనం కుట్టి వేసేసామంటే ఇంకా సేమ్ వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ ఆంటీ వచ్చేసి టైట్ వేసుకోలేరు అనమాట, లూజ్గా వేసుకుంటారు బ్లౌజు, అందుకనేసి కొంచెం లూజ్ ఉంది ఫ్రెండ్స్. అలాగే లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దాము. అలానే పైపింగ్ వేసి ఇక్కడ ఆల్రెడీ చేతులకి గోల్డ్ కలర్ వచ్చింది కదా, అలానే మనం రౌండ్ నెక్కి గోల్డ్ కలర్ పైపింగ్ వేసి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్స్ అయితే ముందు నేను జాయిన్ చేసుకుంటున్నాను. ఇక్కడ చంకలో చిన్న చిన్న పీసులు అనేవి పడతాయి అనమాట, అవి ఇక్కడ జాయిన్ చేసేస్తున్నాను. ఇలా చిన్న పీసులు తీసుకొని లోపల ఒక స్టిచ్చింగ్ అలానే పైన ఒక స్టిచ్చింగ్ వేసేసుకోండి, గట్టిగా ఉంటుంది. ఇంక ఇలా షేప్ చేసేసుకోండి లైను. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను చాలా వరకు అయితే తిప్పేస్తారనమాట. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఎమ్మింగ్ కావాలన్నారు అనేసి ఇక్కడ నేను ఎమ్మింగ్ కోసం అయితే ఇక్కడ పెద్ద కుట్టు పెట్టి మలిచేసుకొని ఇంక చుట్టూ కూడా జాయిన్ చేసేస్తున్నాను. ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా జాయిన్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా రెండు హ్యాండ్స్ కూడా నీట్గా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి వేసేసుకొని ఇక్కడ ఆల్రెడీ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోమన్నారు కదా, ఆ ఎక్స్ట్రా ఉంచుకోమన్న దాన్ని పెట్టమన్నారు కాబట్టి దాన్ని కింద పెట్టేసుకొని ఇంకా వాళ్ళ హ్యాండ్ ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవు నేను ఇక్కడ మార్కింగ్ వేసేసుకొని కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసిన తర్వాత భుజం పైన ఒక చిన్న సిజర్ మార్క్ ఇచ్చేసుకొని ఇంకా ఇక్కడ లైన్ చేసేసుకొని ఒక చేతి పక్కన ఇంకొక చెయ్యి వేసేసుకొని ఇలా లోతు తీసేసుకోవాలి. ఇక్కడ ఎమ్మింగ్ వద్దనుకున్న వాళ్ళు టర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏంటంటే ఎమ్మింగ్ కోసం మడిచాను అనమాట. ఇంకా లైనింగ్ అంతా కూడా మీకు ఎలాగో వచ్చు కదా జాయిన్ చేసుకోవడం, అందుకనేసి ఇక్కడ నేను స్పీడ్గా అయితే చూపించేసినాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కుట్టు అయితే వేసేస్తున్నాను ఇక్కడ లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్కి. ఇక్కడ వచ్చేసి
హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయింది మన స్టిచ్చింగ్. అలాగే వెనక పార్ట్ తీసుకున్నాను. వెనక పార్ట్ లైనింగ్ తీసుకొని ఈ రెండు కూడా జాయిన్ చేసేసుకోండి. లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ కూడా చుట్టూ జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసేయండి. ఇక్కడ మీకు ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా బ్లౌజ్ చాలా తక్కువ టైంలోనే ఎలా నేర్చేసుకోవాలనేది ఇక్కడ నేను కొంచెం స్పీడ్గానే చూపిస్తున్నాను. మరి లేట్ కాకుండా లేదా చుట్టూ జాయిన్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసి ఇక్కడ భుజాలకు ఎదురుగా డాట్స్ వేసేసుకోండి. వెనక పార్ట్కి పొడవు వచ్చేసి 4 ఇంచులు పెట్టాను. వెడల్పు వచ్చేసి ఒక 1/2 ఇంచు పెట్టుకుంటున్నాను. ఇక్కడ కింద కొంచెం ఎక్కువ పట్టుకొని పైనకి వచ్చేసరికి సన్నగా వచ్చేసేయండి. దానిపైన డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి నడుము పట్టి వేసుకుందాం. ఇక్కడ నడుము పట్టి వచ్చేసి కూర పీస్ తీసుకున్నాను. ఇక్కడ కుట్ల దగ్గర చిన్న కుచ్చు పెట్టుకుంటున్నాను. వెనక డాట్స్ ఉన్నాయి కదా, అక్కడ చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోండి. వరకు కుట్టేసి ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసుకోండి. దీనిపైన ఇంకొక కుట్టు వేసేస్తున్నాను. లైనింగ్ పైన వేసుకోవాలి, మెయిన్ క్లాత్ మీద వేసుకోకూడదు, లైనింగ్ మీద వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి వెనక పార్ట్ రెడీ అయిపోయింది. అలానే ఇప్పుడు ముందు పార్ట్ లైనింగ్ పక్క పక్కన వేసేసుకొని తర్వాత దీనిపైన మెయిన్ క్లాత్ వేసేసుకోండి. ఇలా మెయిన్ క్లాత్ వేసేసుకొని చుట్టూ కూడా జాయింట్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకుందాము. లైనింగ్ని కట్ చేయకూడదు, మెయిన్ క్లాత్ ఉంటుంది కదా ఎక్స్ట్రా పీస్, దాన్ని మాత్రమే కట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డాట్స్ వెడల్పు 2.5 వెడల్పు తీసుకున్నాను. పొడవు వచ్చేసి 2.5 తీసుకున్నాను. ఇక్కడ మధ్యలో కూడా సన్నగా పట్టుకున్నాను. తక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి సన్నగా లాగేసేయండి డాట్స్. అదే పెద్ద చెస్ట్ ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి కొంచెం లావుగా అయితే పట్టుకోవాలి. పెద్ద డాట్ ఎదురుగా చంకలోది వస్తుంది అనమాట. ఈ చంక డాట్స్ 3.5 లేదా 4 ఇంచులు పొడవు ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ వచ్చేసి లైనింగ్ కింద వేసేసాను. దానిపైన మెయిన్ క్లాత్ వేసేసి షేప్ బెల్ట్ అనమాట, ఇవి జాయిన్ చేసేస్తున్నాను. ఇలా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కట్ చేసేసేయండి. ఇలా రెండు జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసుకున్న తర్వాత లోపల పక్క సింగిల్ మనం లైనింగ్ ఒకటే పెట్టుకున్నాము. అలాగే బయట పక్క వచ్చేసరికి మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా మెయిన్ క్లాత్, అలానే లైనింగ్ దాన్ని పెట్టేసి ఇక్కడ స్టిచ్ వేసేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ వరకు పట్టుకోండి. ఇటు సైడ్ కూడా అంతే సేమ్. ఇలా కింద పైన పెట్టేసి అంతా కూడా ఒక 1/2 ఇంచ్ వరకు పట్టుకోండి. డబుల్ స్టిచ్ వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత ఇక్కడ ఉక్సులు పట్టి ఎంత పొడవు ఉందో చూసుకొని మార్క్ చేసుకున్నాను. అలాగే వెనక పార్ట్ పొడవు ఎంత ఉందో చూసి మార్క్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మనకి లోపలిది తక్కువ ఉంది, పైన వేసింది కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇలా మడుస్తున్నాను. మీకు ఎలా వీలైతే అలాగా స్టిచ్ చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి లోపల సింగిల్ లైనింగ్ ఏంటంటే తక్కువ ఉంది కాబట్టి పై పీస్ వచ్చేసి ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇలా మడిచాను. చిన్న మడత అలానే పెద్ద మడత, అలానే ఇంకొక స్టిచ్ కింద వేసిన కొంచెం స్టిఫ్గా ఉంటుంది. ఇంకో సైడ్ కూడా ఇలాగే రెడీ చేసేసుకోండి. రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కాజా పట్టి వేస్తున్నాను. కాజా పట్టి మెయిన్ క్లాత్ అలానే లైనింగ్ కూడా తీసుకొని కింద నుంచి స్టిచ్ వేసేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ పట్టుకొని ఇలా ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉండేటట్టు చూసుకోండి. 2.5 ఇంచులు ఉంటే మనకి కాజా పట్టి నీట్గా వస్తుంది, కొంచెం వెడల్పుగా. ఇలా ఒక చిన్న మడత వేసుకొని తర్వాత ఎంత అయితే కావాలో మనకి అంత ఉంచుకొని
మిగతాదంటే లోపలికి పెట్టేసేయండి క్లాత్. దీని పక్కనే ఇంకో కుట్టు వేసేసుకోండి. తర్వాత ఉక్సులు పట్టీకి ఏంటంటే ఇక్కడ నేను పైనుంచి కుట్టేసి లోపల పెట్టేస్తాను. 1.5 వెడల్పు ఉండేటట్టు చూసుకోండి ఉక్సులు పట్టీకి క్లాత్. దీనిపైన ఒక కుట్టు వేసేసి తర్వాత ఇలా మలిచేసుకోండి. ఇలా కుట్టేసిన తర్వాత మనకి ఉక్స్ పట్టీ, కాజా పట్టీ అయితే రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి నెక్ చెక్ చేసుకోవాలి. పైన స్టిచ్చింగ్ వదిలిపెట్టుకొని మిగిలింది ఇలా కొలుసుకొని ఎక్స్ట్రా ఉన్న దగ్గర అలా మార్క్ చేసుకోండి. మరి లోపలికొద్దు, ఎందుకంటే మళ్ళీ మనం ఎమింగ్కి పట్టుకుంటాం కాబట్టి ఎమింగ్కి క్లాత్ ఉంచుకొని మిగతాది కట్ చేసేసుకోండి. చుట్టూ నెక్ పట్టి వేస్తాం కదా, దానికి వదులుకోవాలి ఒక 1/2 ఇంచి. తర్వాత కాజా పట్టీ పైన ఉక్స్ పట్టీ పెట్టేసి ఇలాగా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే తీసేసేయండి. కాజా పట్టీ సైడ్ కూడా ఇలా లైన్ చేసుకుంటే మన నెక్ అనేది రౌండ్గా నీట్గా ఉంటుంది. ఇక్కడ వెనక పార్ట్ పైన ముందు పార్ట్లు వేసేసి భుజాలు జాయింట్ చేసేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నేనేంటంటే తక్కువ టైంలో మీకు ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా వీడియోస్ మీద తక్కువ టైంలోనే ఎలా మనం నేర్చుకోవాలనేది మన ఛానల్లో ఉంటాయన్నమాట. ఎలాగో లైనింగ్ అందరికీ జాయిన్ చేసుకోవడం వచ్చు కాబట్టి నేను ఎక్కువ లైనింగ్ జాయిన్ చేసేవి కూడా ఉన్నాయి మన ఛానల్లో. చూడండి, అవి కూడా చూస్తే మీకు ఐడియా వస్తుంది ఎలా జాయిన్ చేసుకోవాలనేది. ఇక్కడ వచ్చేసి చేతులు జాయిన్ చేసేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ వరకు పట్టుకోండి చేతులు జాయిన్ చేసుకునేటప్పుడు. అలానే డబుల్ స్టిచ్ కూడా వేసుకోవాలి. ఒక స్టిచ్ ఎక్కడైతే వేస్తున్నామో దానిపైన ఇంకో స్టిచ్ కూడా రావాలి. అప్పుడే డబుల్ స్టిచ్ వేసుకుంటే మనకి గట్టిగా ఉంటుంది బ్లౌజు. ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం ఆల్రెడీ భుజం మీద అలాగా సిజర్ మార్క్ ఇచ్చుకున్నాం కదా, దాన్ని బట్టి కొలుసుకొని చివరి నుంచి కుడుతున్నాను. మీకు ఇలా రాకపోతే మధ్యలో భుజం దగ్గర నుంచి ఇటు అటే కుట్టుకుంటే నీట్గా వచ్చేస్తుంది. ఇలా రాని వాళ్ళు, కొత్త వాళ్ళు అయితే ఇలా డబుల్ స్టిచ్ వేసేసుకుని చేతులు అయితే జాయిన్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మార్క్ చేసేసుకుందాం. వెనక పార్ట్కి ఇలా వెనక పార్ట్ వేసేసి మార్క్ చేసేసుకోండి. వాళ్ళ స్టిచ్చింగ్ ఎక్కడ వరకు అవుతుందో అక్కడ వరకు. అలానే సేమ్ ముందు పార్ట్ కూడా కాజా పట్టీ పైన ఉక్స్ పట్టీ పెట్టేసి సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, ఉక్స్ పట్టీ సైడ్ కొలుసుకొని ఇలా మార్క్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి చేతుల దగ్గర అలానే చంకలో కూడా మనకి సైజ్కి ఇచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదా, దాని ప్రకారం మార్క్ చేసేసుకోండి. సైజ్ బ్లౌజ్ లేదన్న వాళ్ళకి మనకి వాళ్ళు కొలతలు ఇస్తారు కదా, కొలతల ప్రకారము చేతి వెడల్పు, చంక వెడల్పు ఎంత ఉందో టేప్తో కొలుసుకొని కూడా మనం ఇలా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మంచి సైడ్ నుంచి ఒక స్టిచ్చింగ్ అనేది వేసేస్తున్నాను నేను. ఎందుకంటే ఇది పట్టు క్లాత్లు కదా, దారాలు అనేది బయటకు రాకుండా మంచి సైడ్ నుంచి ఇలా బారుగా చివరికి కుట్టు వేసేస్తున్నాను. అలాగే ఎక్కువ తక్కువ అంటే తీసేసేయండి క్లాత్. ఇలా మంచి సైడ్ నుంచి ఇలా కుట్టు వేసుకోవడం వల్ల ఏంటంటే లోపల దారాలు రాకుండా నీట్గా ఉంటుంది. అలానే మనకి ఇంట్లో కుట్టే వాళ్ళకి ఓవర్లాక్ ఉండదు కదా ఎక్కువ శాతం, అలాంటి వాళ్ళకి ఈ టిప్ బాగా పనిచేస్తుంది. ఇలా ట్రై చేయండి. ఇదే విధంగా రెండు పక్కల కూడా కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా ఉంటుంది కదా ఎగుడు దిగుడు, అది కట్ చేసేసేయండి. ఇలా కట్ చేసేసిన తర్వాత ఇలా లోపల పక్క తిప్పేసి ఇంకా స్ట్రైట్గా కుట్లు వేసేసుకోండి. చేతి వెడల్పు ఎంత ఉంది, అలానే చంక దగ్గర ఎంత వెడల్పు, సైజ్కి ఇచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదా, దాని ప్రకారం కొలిసేసుకొని ఇక్కడ
బార్ కుట్లు అయితే వేసేస్తున్నాను. ఇటు సైడ్ కూడా అంతే. దీని పక్కనే ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో మీకు ఎన్ని కావాలో అన్ని స్టిచ్లు వేసేసుకోండి. ఇక్కడ నేనైతే 3 వేసేస్తున్నాను అటు ఇటు. అలానే చేతి వెడల్పు ఆల్రెడీ ఒకటి స్టిచ్ చేసుకున్నాం కదా, దాన్ని బట్టి ఇంకొక హ్యాండ్కి కూడా కొలిసి వేసేసుకోండి. ఇలా బార్ కుట్లు వేసేసుకున్న తర్వాత ఇక్కడ నెక్కి పైపింగ్ వేసుకుందాము. చూస్తున్నారు కదా, ఆల్రెడీ చేతులకి మనకి గోల్డ్ కలర్ ఉంది కాబట్టి ఇంకా నేను పైపింగ్ ఏం వేయట్లేదు, నెక్కి మాత్రమే వేస్తాను. ఇక్కడ గోల్డ్ కలర్ క్లాత్ తీసుకొని 1 ఇంచ్ వెడల్పైన ఇలా క్రాస్గా తీసుకుంటున్నాను పీసులు. 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఇలా క్రాస్గా తీసుకొని నెక్కి ఎంతైతే సరిపోతుందో అంత తీసుకుంటున్నాను ఇక్కడ నేను. ఇలా తీసుకొని జాయిన్ చేసేసుకోండి. దీన్ని జాయిన్ చేసేసుకొని ఒక సైడు మన చిన్న మడత వేసుకొని కుట్టు వేసేసుకోండి. గోరంత మడత వేసేసుకొని ఇలా బారుగా స్టిచ్ వేసేసుకోవాలి. ఈ స్టిచ్ వేసుకున్న సైడ్ కాకుండా ఇంకొక సైడ్ ఉంటుంది కదా, దాన్ని మనం నెక్కి పెట్టేసుకొని చుట్టూ కూడా కుట్టేసుకుందాం. ఇలా బ్లౌజ్కి పెట్టేసుకొని ఇలా లోపల నుంచి మడిచేసి అది ఇక్కడ రిప్ లాగేసుకొని చుట్టూ కూడా ఇలా కుట్టేసుకోవడం. ఒక 1/2 ఇంచ్ పట్టుకోండి, 1/2 ఇంచ్ వెడల్పు పట్టుకొని మనం చుట్టూ కూడా కుట్టేసుకొని అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. చివరికి వచ్చేసరికి కట్ చేసేసి లోపలికి మలిచి ఫ్లాగ్ వేసుకొని ఇక్కడ చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టేసుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకి రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది అనమాట. ఇక్కడ ఎంతైతే కావాలి గోట్ అనేది మనం ఉంచుకొని మిగతాదంతా కూడా లోపల పెట్టేసేయండి క్లాత్. ఇక్కడ థ్రెడ్ పైపింగ్ అయితే కాదు, నార్మల్ కాబట్టి మనం చూసేదానికి కూడా థ్రెడ్ పైపింగ్ లాగే అనిపిస్తుంది. ఆల్రెడీ నేను థ్రెడ్ పైపింగ్ కుట్టాను, మన ఛానల్లో ఉన్నాయి వీడియోస్, కావాలంటే చూడండి. లోపల నుంచి ఎలా వేసుకోవాలి, ఇన్విజిబుల్ మనకి గోట్ అనేది అది కూడా చూపించాను. చుట్టూ కూడా మనం మధ్యలో వేసుకోండి కుట్టు, అటు మన గోల్డ్ కలర్ మీద ఎక్కకూడదు, కుట్టు అనేది మధ్యలో పడాలి. బ్లౌజ్ మీదకి రాకూడదు, అలా అని గోటు మీదకి కూడా వెళ్ళకూడదు. ఇలా నిదానంగా, కొంచెం లేట్ అయినా పర్లేదు, నిదానంగా వేసుకోండి. చుట్టూ వేసేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి రిప్ లాగేసుకోండి. చూస్తున్నారా ఎంత నీట్గా తిరిగిందో పైపింగ్ అంతా కూడా. అలానే ఒక పాదం వెడల్పులో ఇంకొక స్టిచ్ అయితే వేసేస్తున్నాను నేను ఇక్కడ. ఇంకా లోపల పక్క ఎమ్మింగ్ చేయకుండా నీట్గా ఉంటుంది. మరి ఎక్కువ దూరంలో కాదు, ఒక పాదం వెడల్పు వేస్తున్నాను ఇక్కడ. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి పైపింగ్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. నీట్గా కూడా మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, లైనింగ్ బ్లౌజు అలానే పైపింగ్ వేసి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే
నోటిఫికేషన్ వస్తుంది. చూస్తున్నారా ఎంత నీట్గా అయితే వెనుక ముందు కూడా నీట్గా అయితే ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.